శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు సుజన లక్షణమును గురించి తెలియజేయుచున్నారు. గురుచూచనైన నరులను మరి మరి వినుమనుచు చదువు మా పద్యములన్ గురుచూచన ఎరుగనియా నరులను వినుమనుచు చదువా నగుబటవు గదరా. అది ఎట్లన్నా ఇదిగో నే తెల్పెదరా. పురుష సంగతి లేని పొలతి కొక్క శాస్త్ర. పురుష సంగతి లేని పొలతి కొక్క శాస్త్ర. మరసామెచ్చునేదాన్ని ఎతి ప్రౌఢ సత్తివాలే నగుబాటవు గదరా. అది ఎట్లన్నా ఇదిగో నే తెల్పెదరా. ఓ శిష్యుడా, సద్గురుమూర్తి వలన జనన మరణ రహిత జలబోధను గురుచూచన కాగానే మూలము లేని గుర్తెరిగే శరీరము మటుమాయమైపోయినది. అటువంటి వారికి ఈ కందార్థధరువులను వినుడని వారి ముందు నీవు చదివినచో వారు చాలా సంతోషించెదరు. అట్లుగాక గురుచూచన నెరుంగని అజ్ఞానులను వినుడని వారి ముందు ఈ కందార్థములను చదివినచో వారందలి భావము నిరుగక అపహాస్యము చేసెదరు. అది ఎట్లనక, పురుష సంపర్కము లేని బాలిక ఒక్కొక్క శాస్త్రమును చదివినచో అందలే అనుభవము తెలియనదగుటచే దానిని మెచ్చుకొనక పరిహాసము చేయను. ఆ ఒక్కొక్క శాస్త్రమనే పురుష సంపర్కము గల 18 ఏండ్లు పైబడిన వయస్సు కలిగిన సంపూర్ణ యవ్వనము గల స్త్రీ చదివినచో అందలే అనుభవము తనకు చక్కగా తెలియను. కావున దానిని చూసి మహదానందమును పొందును. ఓ శిష్యుడా, ఈ సద్గురుమూర్తి వలన జనన మరణ రహిత చలబోధన గురుచూచన కాగానే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము మటుమాయమైపోయినది. అటువంటి వారికి ఈ కందార్థధరువులను వినుడని వారి ముందు నీవు చదివినచో వారు చాలా సంతోషించెదరు. అట్లుగాక సద్గురువుల వలన సూచన ఎరుంగని అజ్ఞానులను వినుడని వారి ముందు ఈ కందార్థములను చదివినచో వారందలి భావము నెరుగక అపహాస్యము చేసెదరు. ఎవరైనా సరే ఈ కందార్థధరువులను ఎవరికే బాగుగా అర్థమవుతాయి అంటే గురుచూచన కాగానే ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని మటుమాయమైపోయిన తర్వాత ఈ జనన మరణ రహిత అచలబోధను ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని తెలిసిన తర్వాత అటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో
వారి ముందుగాని ఈ శుద్ధ నిర్గుణ తత్వకందార్థధరువులను గాని వినుడు అని పదే పదే వాళ్ళకే చదివి వినిపించినను వాళ్ళు ఎంతో ఆనందపడెదరు, తృప్తిని చెందెదరు. ఎందుకు అంటే వాళ్ళు ముందుగా గురు సూచన ద్వారా, గురువు యొక్క మార్గం ద్వారా ఈ జనన మరణ రహిత స్థితిని ఎటువంటిది అని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఈ ఎరుక అనేది ఎచ్చటను కూడా ఈ గుర్తెరిగే శరీరం అనేది ఎటు చూసినా ఎక్కడ విచారించినా దీనికంటూ అసలు మూలమే లేదు అని నిర్ధారణ జరిగింది. కాబట్టి ఈ శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థాలలో అంతరార్థము ఈ విషయమే దీంట్లో నిగూఢంగా దాగి ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ గురువు ద్వారా అటువంటి విషయాన్ని సంపూర్తిగా పొందిన తర్వాత ఈ కందార్థధరువులను కానీ వాళ్ళు వింటే ఎంతో ఆనందంతో వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే పెద్దలు చెప్పినది వాళ్ళు ఆచరించింది, వాళ్ళు అనుభవానికి వచ్చినది విషయము కానీ ఈ విధంగా ఈ శాస్త్రములో ఉన్నదాన్ని కానీ ఈ రెండింటికి ఎలాంటి వ్యత్యాసము లేదు అని వాళ్ళు సంతృప్తి చెంది అక్కడ ఇంకా విద్యను బలపడేదానికి, ఇంకా దృఢం చేసుకునేదానికి వాళ్ళకే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది సద్గురువుల ద్వారా ఈ సూచన ఎరుంగని అజ్ఞానులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ జనన మరణ రహితాచల పరిపూర్ణము యొక్క స్థితిని లేక ఈ మూలము లేకనే ఈ గుర్తెరిగే ఈ శరీరము యొక్క స్థితిని ఈ రెండింటినీ తెలియని అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గురు సూచన అంటూ లేకుండా ఈ అజ్ఞాన దశలో అంటే గుర్తెరిగే శరీరమే నేను అనుకొని ఆ శరీరము యొక్క గుర్తునే నిజము అనుకొని ఆ నిజముతోటే ఈ ప్రపంచములో బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అజ్ఞానులు. వారి ముందు నీవు ఈ కందార్థధరువులను కానీ చదివినట్లయితే, ఇది వినండి అని వారి ముందు ఈ కందార్థధరువులను చదివినట్లయితే వారు అందలే భావమును ఎరుగక అపహాస్యము చేసేదరు, అంటే ఎగతాళి చేస్తారు అని. అయితే ఏదైనా సరే మనకి ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా పొందిన దాన్ని ఆ అనుభవానికి సంబంధించిన మనం మళ్ళీ అదే విషయాన్ని మనం వినేటప్పుడు, ఎవరైనా దానికి సంబంధించి వాళ్ళు చదివేటప్పుడు ఒక గ్రంథాన్ని వాళ్ళు ఏ విధంగా తృప్తిని చెందుతారు అంటే, మనకే మన పెద్దల ద్వారా మనము తెలుసుకున్న విషయాన్ని మనము దాన్ని ఆచరించి అనుభవానికి తెచ్చుకున్న విషయము, ఈ గ్రంథం ద్వారా వాళ్ళు చదివే విషయము ఇది ఒకటేను అని ఇంకా విద్యని వాళ్ళు దృఢపరుచుకుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పెద్దల ద్వారా విన్నది అదే, వాళ్ళు ఆచరించింది అదే, వాళ్ళు ఆచరించిన తర్వాత వాళ్ళకు వచ్చిన అనుభవము కూడా అదే. అందువల్ల ఎలాంటి వ్యత్యాసము లేదు. ఈ విద్యని వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారన్నమాట. అయితే అదేవిధంగా ఈ విషయాన్ని అనేది వాళ్ళు గురువుల ద్వారా వాళ్ళ పెద్దల ద్వారా విననట్లయితే, ఒకవేళ విన్నప్పటికీ కూడా వాళ్ళు ఆచరించకుండా ఉంటే అనుభవము అనేది రాదు. కాబట్టి ఆ అనుభవం అనేది లేకుండా ఈ విషయాన్ని కానీ మనం ఈ కందార్థధరువుల్లో ఉన్న ఈ జనన మరణ రహిత యొక్క స్థితిని
కానీ ఎరిగించినట్లయితే తర్వాత ఈ మూలము లేని గుర్తెరుగు శరీరం ఏమీ లేదని తెలియజేసినట్లయితే వాళ్ళు దీన్ని ఏ విధంగా దీన్ని చూస్తారు అంటే చులకనగా చూడటమే కాకుండా ఎగతాళి ఏక్యానం చేయటం ఎగతాళి చేయటం అనేది జరుగుద్ది. ఎందుకు అంటే వాళ్ళకు అజ్ఞానం అనే చీకటి ఇంకా తొలగలేదు కాబట్టి. ఏమిటిది అజ్ఞానం అంటే శరీరమే నేను అనుకున్న ఈ మూలం లేని ఈ గుర్తెరిగే ఈ శరీరమే నేను అనుకున్న భావన అనేది తొలగలేదు కాబట్టి ఎవరికి పరిపూర్ణతత్వము పట్టుద్ది అంటే శరీరము నేను కాదు అనుకొని శరీరాన్ని తనుప్రాయంగా తీసివేసి తన భావనలో వాస్తవమైన జ్ఞానంగా మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ పరిపూర్ణతత్వం పట్టుద్దు. కాబట్టి శరీరం నేను శరీరంతో గుర్తెరిగేది నాది అనుకొని ఈ అహమ్మములనేది ఈ రెండింటినీ వదిలించుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జనన మరణ రహితమైన స్థితి ఈ బోధన కానీ విన్నట్లయితే ఇది అంతా ఏముందలే ఈ కేవలం ఇది చెప్పుకోవటమే కానీ అని అన్నట్టుగా దీన్ని హేళనగా చేయటం చులకనగా చూడటం జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో లోతు అనేది దాంట్లో సూక్ష్మం అనేది తెలియదు కాబట్టి. అందువల్లే దీనికి చిన్న ఉపమానం అనేది మనకు తెలియజేశారు. ఏమిటిది ఆ ఉపమానం అంటే